అందరికీ నమస్కారం. ఆరోగ్య భారతి ఛానల్ కి స్వాగతం. నేను మీ అపర్ణ. ఈ రోజు మనతో పాటు మీకందరికీ తెలుసు ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు అనే పుస్తకంతో ఎంతో ఫేమస్. అలాగే ఆయన ఇంకా ఎన్నో అద్భుతమైన పుస్తకాలు కూడా రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటింటా ఆయుర్వేద వైద్యం, అలాగే మన మొక్కలు, మందు మొక్కలు, ఆరోగ్య రహస్యాలు, ఇలా ఎన్నో బుక్స్ తో ఫేమస్ అయ్యారనమాట మన సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. మరి ఆయన అడిగి మనకి ఎన్నో రకాల తలనొప్పులు, ఒంటి నొప్పులు, షుగరు, బీపీ ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి కదా. వాటన్నిటికీ ఆయుర్వేదంలో ఉన్న వంటింటి రహస్యాలు తెలుసుకుందాం. ముందైతే సార్ తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్, ఎక్కువగా ఆడవారిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో ఈ పీసీఓఎస్, పీసీఓడి ఎక్కువగా ఉన్నాయి సార్. Yes. చాలా మందికి వస్తున్నాయి. పైగా దాని వల్ల ఏంటంటే పెళ్ళయ్యాక పిల్లలు కలగకపోవటం అనేది చాలా ఇబ్బంది పెడుతున్న సమస్య. పిల్లలు కలగకపోతే ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరగటం, వాళ్ళు ఇచ్చే మందుల వల్ల ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, శరీరం అంతా అసలు చాలా ఇదిగా తయారైపోవటం అన్నమాట. సో అసలు ఆడవారికి ఈ సమస్యలు పూర్వకాలంలో కూడా ఉండేవా? గర్భాశయంలో నీటి బుడగలు, ఒకవేళ అలాంటి సమస్యకి ఉంటే గనుక మన ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి? చాలా మంచి ప్రశ్నమా. యువతులు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్యమా. అవును సార్. ఆడవాళ్లలో ఈ బాధ వర్ణాతీతం. ఉమ్, పీసీఓడి ఒక 10 మందిని మనము వాళ్ళ వివరాలు కనుక్కున్నట్లయితే, 10 మందికి మనం స్కాన్ చేయించినట్లయితే దాదాపు 6 మంది 7 మందికి ఈ పీసీఓడి సమస్య ఉండేటువంటి పరిస్థితి ఉందమ్మా అవును సార్. నాగరిక సమాజంలో. పూర్వకాలం ఉండేవి కానీ ఇంత తీవ్ర రూపంలో ఉండేవి కాదమ్మా. ఉమ్, ఏదో అడపదడప ఒకరికో ఇద్దరికో ఉండేటువంటి పరిస్థితి తప్ప ఇంత అధిక సంఖ్యాకంగా ఉండేటువంటి పరిస్థితి లేదమ్మా. ఎవరికో చాలా అరుదుగా ఉండేది. కానీ దీనికి కారణం ఏమిటంటే పూర్వకాలంలో మన ఇళ్లలోమా ఇంగు ఎక్కువ వాడేవాళ్ళు. ఉమ్, హింగ్. హింగ్, అవును. ఈ రోజుల్లో ఆ వాసన కూడా పడనటువంటి ఆడవాళ్ళు మొదలయ్యారమ్మా. వాసన కూడా పడదు ఆడపిల్లలకి. ఉమ్, ఇంగువ తెలుసు కదమ్మా. తెలుసు సార్. మనం చిటికెడు Yes, అన్నిట్లో yeah, వాడుతూ yes, yes. ఉంటాం. చాలా కానీ ఈ మధ్య వాడట్లేదు కదా సార్ తెలియదమ్మా. వంటల్లో. అందుకోసమే ఈ సమస్య పెరిగిపోవడానికి అదో కారణం. అసలు ఇంగు అంటే ఏంటి సార్? అది మంచిది కాదు అని కొంతమంది అన్ని మానేశారు చాలా మంది. తెలియకమ్మా, అవగాహన లోపం చేత, వాళ్ళకి తెలియక అవగాహన లోపం చేత ఆ విధంగా చెప్తుంటారు. కానీ మరి పూర్వకాలం నుంచి మళ్ళీ అన్ని తరాల పాటు వాళ్ళు ఇంగు వాడారు కదమ్మా. వాళ్ళకి ఏమైందమ్మా ఆ, తెలియక. ముఖ్యంగా ఏంటంటే చాలా మందికి ఆ వాసన పడకపోవడంతో క్రమక్రమంగా ఇంగువను దూరం చేసుకున్నామా. ఉమ్, ఇంగువను దూరం చేసుకోవడం వల్లనే మహిళలకు, యువతులకు చాలా మందికి గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయమ్మా. ఉమ్, ఇప్పుడు పూర్వకాలం ఎక్కువ వాడేవాళ్ళు అనమాట ఆహార పదార్థాల్లో, అది లేదు. సో ఇంగు అనేది ఒక మొక్క నుంచి వచ్చేటువంటి ఒక గమ్మమ్మ. ఉమ్, ఉమ్, మొక్క నుంచి వచ్చేటువంటి గమ్ము. ఉమ్, అది శుద్ధి చేసుకొని, అంటే కొద్దిగా నెయ్యి వేసేసి కొద్దిగా దూరగా వేయించేసి పౌడర్ చేసుకొని వాడుకోవాలమ్మా. ఉమ్. అది కొద్దిగానేమ్మా. మనం ఎంత వాడతామమ్మా ఇంగువ? చిటికెడే వేస్తాం కానీ మనం. అంత అద్భుతమైనటువంటి శక్తి అమ్మా. అది ఆరోగ్యాన్ని పెంపొందింపజేసేటువంటి వాటిలో, ముఖ్యంగా ఆడవాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించేసేటువంటి వాటిలో దానికి అదే సాటి అని చెప్పుకోవచ్చమ్మా. ఉమ్, అది లేకపోవడము ఇదో కారణము. రెండవది ఏమంటే ఈ రోజుల్లో మరి ఈ లేడీస్ కి మానసిక ఒత్తిడి పెరిగిపోయిందమ్మా. అవును. ఎందుకంటే పూర్వకాలం ఎలా ఉందంటే ఆడవాళ్ళు అనేసరికి ఏదో ఒక 5th క్లాస్, 7th క్లాస్, 10th క్లాస్ చదివేసి ఇంట్లో కూర్చోబెట్టేవాడు. ఉమ్, ఈ రోజుల్లో ఏమంటే ఆధునిక నాగరికత ప్రభావం చేత పిల్లల నుంచి మంచి చదువు చెప్పించేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు కూడా అట్లే చదువుతున్నారు అమ్మా. బాగా కష్టపడుతున్నారు, మగవాళ్ళతో పోటీ పడుతున్నారు. అన్ని ఆనందదాయకమే కానీ మానసిక ఒత్తిడి ఎక్కువైపోతుందమ్మా. ఉమ్, దీనికి తోడు ఏంటంటే ఆహారాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం మొదలైపోయింది. ఇంటి ఆహారం కంటే కూడా బయట ఆహారం తీసుకోవడం ఎక్కువైపోయింది. అవును. మెయిన్ ప్రధానమైన కారణం న్యాచురల్ ఫుడ్ తీసుకునేటువంటి పరిస్థితి తగ్గిపోయిందమ్మా. పండ్లు, తర్వాత ఈ కాయగూరలు, ఆకుకూరలు, న్యాచురల్ దొరికేటువంటి ఈ స్ప్రౌట్స్, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ అనేటువంటి పరిస్థితి చాలా మంది ఉండట్లేదమ్మా, ఇవి తీసుకునేటువంటి పరిస్థితి. సో ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ఈ హార్మోన్స్ లో అస్తవ్యస్తమైపోయి ఈ గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు కలుగుతాయమ్మా. వాటిల్లో పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనమాట ఇది. ఉమ్, సో చిన్న చిన్న బుడగలు ఏర్పడుతుంటాయమ్మా గర్భాశయంలో సైడ్లకి. సో దీనివల్ల కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్గా రావు. పీరియడ్స్ వచ్చినప్పుడు విపరీతమైన బ్లీడింగ్ అయిపోతుంటుంది. తర్వాత ఆ పీరియడ్స్ టైంలో చాలా అసహనంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత కొంతమందికి అసలు బ్లీడింగ్ కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పీరియడ్ టైంలో కడుపు నొప్పి, వాంతి వచ్చినట్టు ఉండడము, వికారంగా ఉండడము, ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. నడుము నొప్పి ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి అయితే తలనొప్పి, వాంతులు, ఇలాంటి అనేక రకాలైన లక్షణాలు కలుగుతుంటాయమ్మా. ఈ అవును. డేట్ ఎప్పుడు వస్తుందో తెలియదు.
తెలీదు. సర్వసాధారణంగా దైవ సృష్టి ప్రకారము మహిళలకి మాతృమూర్తులకి దేహధర్మంలో ఇది ఒక భాగం అమ్మా. ఉమ్, సో వాళ్ళ దేహధర్మంలో మాసికం ఋతుక్రమం అనేది సర్వసాధారణంగా జరగాలి. ఉమ్, ఇక్కడ ఏం జరుగుతుందమ్మా, 3 నెలలకు వచ్చేటువంటి పరిస్థితి లేదు, 4 నెలలకు వచ్చేటువంటి పరిస్థితి లేదు, 6 నెలలు సంవత్సరం అవుతుంది, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అవును సార్, చాలా మంది ఇలా ఇబ్బంది పడుతున్నారు. మాత్రలు వేసుకుంటే కానీ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ అవును. టాబ్లెట్స్ అవన్నీ వేసుకున్నప్పుడు కోర్సు లాగా ఆ కోర్స్ అయిపోయిన తర్వాత డేట్ వస్తుందమ్మా, మళ్ళా మందులు ఆపేసరికి మళ్ళీ మొదలైపోతుంది. అవును సార్. దానివల్ల విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్, వెయిట్ ప్రాబ్లము, తర్వాత ఈ థైరాయిడ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్, ఈ హెయిర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, తర్వాత ఈ మానసికమైనటువంటి ఇబ్బందులు కొన్ని కలిగేటువంటి పరిస్థితి, తర్వాత నిద్రలేమి, ఇలాంటి అనేక రకాలైన సమస్యలు కలుగుతున్నాయమ్మా. కాబట్టి ప్రధానమైనటువంటి కారణాలు ఇవన్నీ కూడా ఉన్నాయమ్మా. ఇందులో ఆహారంలో వాడకపోవడం ఒక కారణంతో పాటు ఇలాంటివన్నీ కూడా ప్రధానమైన కారణాలు. వీళ్ళకి శారీరక శ్రమ ఉండట్లేదు ఆడవాళ్ళకు కూడా. ఉమ్, సో దీనివల్ల ఏమంటే హార్మోన్ల అస్తవ్యస్తం జరిగేసేసి ఈ పీసీఓడి అనేటువంటి సమస్య వస్తుందమ్మా. కాబట్టి ఈ పీసీఓడికి సమస్యకి ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాలు వైద్య ప్రపంచం చెప్పగలుగుతుంది, కానీ ఇదమిద్దంగా ఈ యొక్క ప్రాబ్లం వల్లనే, అంటే ఈ యొక్క కారణం వల్లనే పీసీఓడి వస్తుందని చెప్పేసి పరిస్థితి లేదమ్మా. అవును సార్. అట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ. రైట్. సో ఇవన్నీ కారణాలు. ఈ కారణాల్లో అన్ని ఉండవచ్చు, ఏదో కొన్ని ఉండవచ్చు అమ్మా. సో దీనికి సంబంధించి ఒకవేళ మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో పరీక్ష చేస్తున్నప్పుడు పీసీఓడి అనేటువంటి సమస్య వచ్చినప్పుడు ఈ ఉసిరిక పొడి తర్వాత మిరియాలు కలిపి ఔషధంగా తయారు చేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా మందికి తెలియదు. మేము ఎంతో మందికి వాడి ఈ టిప్ చెప్పాము. వాళ్ళు ఎంతో మంది కూడా దాని నుంచి బయటపడేసి మళ్ళీ పరీక్షలు చేయించుకొని నార్మల్గా వచ్చేసి ఆ సంతోషాన్ని మాతో వ్యక్తం చేయడం కూడా జరిగిందమ్మా. మీరు అడిగారు కాబట్టి ఆ ఫార్ములా కూడా చెప్తాను. తప్పకుండా చెప్పండి సార్. ఇప్పుడు ఉసిరిక పొడి 100 గ్రామ్స్ తీసుకోవాలి. మిరియాల పొడి ఒక 25 గ్రామ్స్. ఓకే. మిరియాలను కొద్దిగా వేయించేసేసి అందులో పొడి చేసేసి అందులో కలుపుకోవాలి. 100 గ్రామ్స్ ఉసిరిక పొడి, దాన్ని అమలా పౌడర్ అంటారు. అవును. మిరియాల పొడి 25 గ్రామ్స్. ఈ రెండు బాగా కలిపేసామా, రోజు మార్నింగ్ ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందమ్మా ఒక 50 ml గోరువెచ్చని నీళ్లు కానీ, లేకపోతే తగినంత తేనె కానీ, లేకపోతే ఒక 50 ml గోరువెచ్చని పాలు కానీ, ఒక 2 గ్రామ్స్ ఈ పౌడర్ అందులో కలిపేసేసి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, లేదా రాత్రి ఒకసారి ఆహారానికి ముందు ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆ పీసీఓడి ఆ చిన్న చిన్న నీటి బుడగలు కనుమరుగైపోతాయి, కరిగిపోతాయి. పీసీఓడి వల్ల చెప్తే కదమ్మా, కొంతమందికి హెవీ బ్లీడింగ్ అయిపోతుంటుంది, కొంతమందికి అసలు బ్లీడింగ్ కాదు. ఇట్లా రెండింటిని సరిదిద్దేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ 2 ఔషధాలు ఉన్నాయమ్మా. రెండోది ఏమంటే పీసీఓడి ఉన్నటువంటి వాళ్ళలో మీరు బాగా గమనించండి, చాలా మందిలో వెయిట్ ఉంటారు. అవును సార్, చాలా లావ్ అయిపోతారు, కంట్రోల్ ఉండదు పాపం. కంట్రోల్ తినేది ఇంతే, కానీ బరువు చూస్తే ఇంత చాలా లావు ఉంటారు అమ్మా. దానివల్ల అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 10 మందిలోకి వెళ్ళాలన్నా వాళ్ళు సైకలాజికల్ గా చాలా ఫీల్ అవుతుంటారు అమ్మా. ఇప్పుడు ఈ ఉసిరి వెయిట్ లాస్ పనిచేస్తుంది, మిరియాలు వెయిట్ లాస్ పనిచేస్తాయి. సో ఇది కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. సో పీసీఓడి తగ్గడమే కాకుండా, పీసీఓడి లక్షణాలు తగ్గించడమే కాకుండా, వాళ్ళకు వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. అంటే వెయిట్ ఇలాంటివి తగ్గిపోతాయి. తర్వాత రెండోది ఏంటమ్మా, ఈ రెసిస్టెన్స్ పవర్ బాగా పెరిగిపోతుందమ్మా ఇటువంటి వాళ్ళకి. సో దానివల్ల చీటికి మాటికి జబ్బులు చేయకుండా ఉంటాయి. రెండవది హార్మోన్ల అస్తవ్యస్తతను కూడా కంట్రోల్ చేస్తుందమ్మా. చాలా సింపుల్ టిప్ కదా సార్, ఇన్ని బెనిఫిట్స్. చాలా బెనిఫిట్స్ అమ్మా, అన్ని మల్టీ బెనిఫిట్స్ దీనివల్ల. అయితే కొంతమందికి డౌట్ రావచ్చు, మిరియాలు శరీరానికి వేడి చేస్తాయి కదా, మరి రోజు ఇలా తీసుకోవచ్చా అని. మంచి ప్రశ్న అమ్మా. ఇది కూడా మనము చలవ చేసేటువంటి ఉసిరి కలుపుతున్నాము. ఓకే. చాలా మందికి డౌట్ వస్తుంది. సో చలవ చేసేటువంటి ఉసిరి కలుపుతున్నాం కాబట్టి ఇంచుమించు 2 గ్రాముల పౌడర్ అనేసరికి మిరియాల పొడి చాలా చాలా తక్కువ అయిపోతుంది. మీరు రేషియో ఆలోచన చేయండి. 2 గ్రాములు టోటల్ పౌడర్ అంటే 0.5 గ్రామ్స్, 1/4 కంటే తక్కువే కదమ్మా. చాలా తక్కువ ఉంటుందమ్మా మిరియాల పొడి. అందులో మనం ఏం చేస్తున్నాం అంటే జనరల్ గా పాలు కానీ, లేకపోతే నీళ్లు కానీ, తేనె కానీ అనుపానం కూడా వాడుతున్నాం కాబట్టి జనరల్ గా ప్రాబ్లం ఉండదమ్మా. ఒకవేళ ఇన్ కేసు వేడి తత్వం ఉండి కొంచెం వేడి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళైతే ఆ యొక్క ఔషధాన్ని 2 గ్రాములు కాకుండా 1 గ్రామ్ వాడుకుంటే సరిపోతుంది. అది కూడా మిల్క్ తో తీసుకుంటే సరిపోతుంది. ప్రాబ్లం అయితే ఉండదమ్మా. సో చాలా సేఫ్టీ మెడిసిన్. ఇందులో ఉన్నటువంటి అన్ని రకాలైన రసాయన తత్వాలు కూడా, అంటే ఈ ఫార్ములాలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి రసాయన పదార్థాలను కూడా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఆడవాళ్లకు అనేక రకాలైన వ్యాధులు కూడా ఉపయోగపడతాయమ్మా. ఉన్నటువంటి వ్యాధులు తగ్గిపోతాయి. తర్వాత భవిష్యత్తులో కూడా కొత్త జబ్బులు రాకుండా ఉంటాయి ఈ పీసీఓడి తగ్గడంతో పాటు. సో సంతాన అవకాశాలు కూడా మెరుగుతాయమ్మా. దీనివల్ల వాళ్ళకి ఆ సంతాన అవకాశాలు కూడా మెరుగుతాయి. భవిష్యత్తులో అలాంటి ఇబ్బంది కూడా రాకుండా ఇది
అయితే ఎవరైతే కొంచెం యుక్త వయసులో ఉన్నారో వాళ్ళందరూ ఇది కనుక వారానికి ఒక 2, 3 సార్లు తాగుతూ ఉంటే ఫ్యూచర్‌లో వచ్చే పీసీఓడీ, పీసీఓఎస్, సంతాన సమస్యలు వీటన్నిటిని దూరంగా పెట్టొచ్చు. పెట్టుకోవచ్చమ్మా. అలాంటి వాళ్ళు కావాలంటే వారానికి ఒకసారి 2 సార్లు వాడుకుంటుంటే సరిపోతుంది. హ్మ్. సో ఫ్యూచర్‌లో ఆ సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా ఇది ప్రివెంటివ్ కూడా కొంతవరకు మనకు ఉపయోగపడుతుంది. సార్ చాలా మంచి చిట్కా సార్. ఆడవాళ్ళకి ఇది నిజంగా మీరు చెప్పినట్టు Yes. చాలా సులభంగా చేసుకోవచ్చు అండ్ ఎన్నో సమస్యల నుండి బయటపడొచ్చు కాబట్టి ఎవరైతే ఈ పీసీఓఎస్, పీసీఓడీతో బాధపడుతున్నారో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి ఓవర్ వెయిట్‌తో ఎలా ఏం చేయాలి అని ఆలోచిస్తూ డిప్రెస్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా ఈ చిన్న చిట్కాని పాటించండి. అలాగే మీకు కంటిన్యూయస్‌గా ఎవ్రీడే వాడిన తర్వాత మీకు రిజల్ట్స్ ఎలా ఉన్నాయో మాకు కామెంట్స్‌లో చెప్పండి. మేము కూడా సంతోషిస్తాము మీ హెల్త్ ఇంప్రూవ్ అయితే. సార్ ఇంత అద్భుతమైన చిట్కా, చాలా సులభమైన చిట్కా మా వ్యూవర్స్‌కి తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్తే.